సెకండ్ వంటకం పేరేంటి? ఫస్ట్ వంటకం అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాము. దీని పేరేంటో? ఇది వెల్లుల్లి రొట్టె. వెల్లుల్లి రొట్టెనా? మామూలు రొట్టెలు చూసాము, ఇంకేదో మసాలా రొట్టెలు కూడా చూసాము. ఇది ఏంటి వెల్లుల్లి రొట్టె వెరైటీగా? ఇది ఒక టేస్ట్ గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేస్తే ఆ రొట్టెలో బాగా వేగి ఇది సపరేట్ టేస్ట్. ఇది ఒక సపరేట్ టేస్ట్ అనమాట. సపరేట్ చూస్తే గానీ తెలియదు అనమాట సపరేట్ టేస్ట్ ఏంటో. సరే బామ్మ, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నూనె, ఆవాలు, జీలకర్ర, దోసపిండి, బటర్, సాల్ట్. ఓకే బామ్మ, దానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. దీనికోసం ముందుగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలా? బియ్యంను మినపప్పు నానబెట్టి గ్రైండ్ చేసి అటు పెట్టుకోవాలి. బియ్యము మినపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, మిగతావన్నీ మామూలే. సరే, మరి చేస్తూ తెలుసుకుందాం ఎలా చేయాలో. సరే బామ్మ, మనం వెల్లుల్లి రొట్టె నేను నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, చూసేవాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేద్దాం మనము. ఓకే, స్టవ్ వెలిగించమ్మా. స్టవ్ వెలిగిస్తాను, తీస్తాను. ఇప్పుడు కొంచెం బటరు నేను కొంచెం రాసేయమ్మా, మంచిదని కదా. రాస్తా. బంగారు తల్లి జాయమ్మా, రాసావా? నా చేతికి అంటుకుంటుందని నీకు అప్ప చెప్పా. ఇది నేను రాసినట్టే, ఇట్లా రాయాలి అని నేను చెప్పాను, నువ్వు రాస్తున్నావు. ఓకేనా బామ్మ? చాలు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఏవన్నీ? ఇదిగో ఈ పిండి, మరి దోసపిండి ఉందా, ఈ దోసపిండి ఇందులోకి వేసుకోవాలమ్మా బౌల్లో. ఓకే, తర్వాత దీంట్లో ఈ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలమ్మా. వెల్లుల్లి ముక్కలు. ఓకే, తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మనం ఏవైతే తెచ్చుకున్నామో ఇదిగో పచ్చిమిర్చి ముక్కలు, ఇది ఉందిగా కలపడానికి. పచ్చిమిర్చి ముక్కలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకున్నామా. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర. తర్వాత ఉప్పు. ఓకే అమ్మా, కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు ఇది బాగా కలిపిస్తామా. బామ్మ, ఇదేంటి మమ్మీ ఇలా వైట్ వైట్ గా అయింది? మరి కాలితే అట్లాగే వస్తుంది బటరు. ఇంకా నయం పొగొచ్చింది అన్నావు, కొంచెం సేపు అదే వస్తుంది. వస్తుంది మరి బటర్ అంటే దానికి రాస్తే వేడి ఎక్కితే అట్లా వస్తుంది. ఇంకొంచెం రాద్దాం బామ్మ దీనికి. ఇప్పుడు ముట్టు కూడా వేడిగా ఉంటుంది. తర్వాత వేద్దాం. వద్దా? ఇప్పుడు ఈ దోశ వేసాక ఆఖరిని మళ్ళీ కొంచెం వేస్తే రొట్టె బాగా వస్తుంది. ఇప్పుడు వంట నేర్పేది నేను కదా, మళ్ళీ కొంచెం ఏమని నేను చెప్తా కదా. మరి నువ్వెందుకు మధ్యలో పెత్తనం చేసినావు? అయితే నువ్వే చేసుకోపో. లేదు. ఓకే సారీ. నేను చెప్పినట్టు వింటానంటేనే నేను చేస్తాను. అలాగే వింటాను. నువ్వు మధ్యలో ఎందుకు వేసావు? తప్పేనా? తప్పే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే అలా బుద్ధిగా ఉండాల. బామ్మ, ఇదేంటి? దోశ కాదమ్మా, రొట్టె. మనం వెల్లుల్లి రొట్టె అని చెప్పానా ముందు, అదనమాట. రొట్టె అంటే కొంచెం ఇట్లా మందంగా ఉంటుంది. ఓకే, దోశ అంటే పల్చగా ఉంటుంది. ఓకేనా? పెట్టేసావా? ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 minutes ఉంటే. ఇది ఏం లావుగా ఉంది కదా, ఎంతసేపు పడుతుందో? అందుకే రొట్టె 2 minutes లో అయిపోతుంది. సిమ్లో పెట్టి కొంచెం మాడిపోకుండా సిమ్లో పెట్టాలా? మంచి వాసన వస్తుంది కదా. బామ్మ, మరి మీకు ఇలాంటివి చాలా వచ్చాయి. ఇప్పుడు వెల్లుల్లి రొట్టె స్పెషల్ చేశారు కదా, ఇలాంటి మామూలుగా స్వీట్ హాట్ లో స్పెషల్స్ వచ్చా మీకు? బాగా చాలా వచ్చు. మీరు ఎక్కువ ఏం తింటారు? స్వీటా హాటా? సమంగా తింటా, స్వీట్ తింటా, హాట్ తింటా. ఇందులో కొంచెం ఏం చేయాలంటే ఆయిల్ కాస్త సైడ్ నుంచి స్పూన్ ఇదమ్మా. ఇదిగో ఇప్పుడు చుట్టూరా ఇట్లా వేసుకుంటే కొంచెం బటర్ సరిపోకపోయినా సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసానన్నా ఒక 2 minutes లో అయిపోతుంది. ఓకే బామ్మ, చిన్నగా ఉన్నప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ ఇంటి పక్కన ఆడుకోవడానికి? చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అవునా? ఎక్కువగా ఏ ఆటలు ఆడేవాళ్ళు మీరు? నిజంగా చెప్పను, నిజంగా అప్పుడు వెళ్ళా చింతగింజలు, అప్పుడు అవే కదా ఎక్కువ. వెళ్ళా చింతగింజలు అన్ని అప్పుడు టీవీలో గేమ్స్ అట్లాంటివి ఏం లేవు. ఇలా తాడాట, చింతగింజలు గుర్రాలు పెట్టుకోవటం, తొక్కుడు బిళ్ళ, అచ్చన్నరాళ్ళు అనేవి ఉంటారు కదా, అచ్చన్నరాళ్ళు అంటారు. ఆ వాటిని చింతగింజలు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క మాట అంట. అదే అవును. అయితే బాగా ఆటలాడేవాళ్ళు అనమాట మీరు. సరే, చూసారా? ఇది అయిపోయినా తిరగేద్దమ్మా. ఇస్తావా? నేర్చుకో కనీసం ఇదన్నా. బామ్మ, హెల్ప్.
చేత కదా నువ్వు వదిలేస్తే నేను లావుగా చేసుకుంటా ఉంది కదా. అమ్మ, చాలా లావుగా ఉంది. ఇదిగో ఇలా పెట్టావా ఏంటి గోంగూర ఇప్పుడు వచ్చిందా లేదా అది నీకు నాకు ఉన్న తేడా. ఇంకో గరిటి తీసుకొచ్చి హెల్ప్ హెల్ప్. మరి వేడిగా చేయి కాలుతుంది. ఏం కాలినా కాలిందా? ఇలా అంటే కాలిందా? కాలితే కాలుతుంది. ఏమైంది ఏమైంది? ఇంత శరీరం ఉండగా వేలు కాలితే ఏమైంది? ఆయింట్మెంట్లు బోర్డు ఉన్నాయి. అలా వేలు కాలితే అను భయపడకూడదు అమ్మా. తీసానా లేదా నేను చెప్పు. తీశారు మీరు, బాగా ధైర్యం ఉంది. అది bold. ధైర్యం కాదు, ఉపాయం, టెక్నిక్ ఉండాలి. బామ్మ ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి ఇలా? ఇది అయిపోయింది కదా, 2 minutes నుంచి 2 minutes కింద కూడా అవ్వడానిక? కింద కూడా బాగా ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం అనుమానం లేకుండా. ఓకే, ఆఫ్ చేసేనా? ఇందులోకి తీసేసుకుందాం. నువ్వు నాకంటే కొంచెం అందంగా కనిపిస్తున్నావు, అందుకని కుళ్ళు కొద్ది ర్యాష్గా ఉన్నావు అంటున్నా. ఏం లేదు మంచిదానివేలే, మంచిదానివే కానీ నాకు కుళ్ళు వస్తుంది. నువ్వు బాగున్నావని. నీ జూకాలు బాగున్నాయి, నా దుద్దులు బామ్మ ఈసారి నా జోకాలు మీకు ఇచ్చేస్తావు. వదిలేపో, అందుకని అట్లా అంటున్నా. సో బామ్మ మరి రెడీ అయిపోయింది కదా? యా, వెల్లుల్లి రొట్టె రెడీ. వెల్లుల్లి రొట్టె రెడీ. ఇది ఒక్కరు అయితే ఒకరు తిరగలుగుతారు బామ్మ ఇదంతా? ఆకలేసిన వాళ్ళు తింటారు, ఆకలిసిన వాళ్ళు, బాగా ఆకలిసిన వాళ్ళు ఒకటి తింటారు, 2 కూడా తింటారు టేస్ట్ చూస్తే. అది కరెక్ట్. యా, బామ్మ దీన్ని ఏమైనా గార్నిషింగ్ ఇంకేమైనా ఉందా? కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే సరే, చూసారు కదా శ్యామల బామ్మ మనకు పరిచయం చేసిన వెల్లుల్లి రొట్టె. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. వెల్లుల్లి రొట్టె. దీనికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, దోసపిండి, బటర్. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని బటర్ రాసుకొని వేడి చేయాలి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని అందులో దోసపిండి, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత వేడైన ప్యాన్ లో ఈ మిశ్రమాన్ని వేసుకుని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టి మరి కాసేపు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మరి కాసేపు ఉడికించాలి. 2 వైపులా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెల్లుల్లి రొట్టె రెడీ.